నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సగర శంఖారావం ఈ నెల 16న జరిగే సమావేశాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగరలకు విజ్ఞప్తి చేస్తున్న దృశ్యాలు. చెప్పేటువంటి అవకాశం ఇంతమంది ఉన్నారంటే వీళ్ళ గురించి చేస్తే కానీ మన పార్టీకి వీళ్ళు అండగా నిలబడరు, లేకపోతే ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడరు. ఇదంతా కూడా మనకు కనిపించేది కాదు, కానీ మనం మాత్రం మేము ఇది అని చెప్పగలగాలి. వీడికి వెళ్ళి హైదరాబాద్ నుంచి ఎన్నుకోవాలి అనే మాత్రం ఒక క్వశ్చన్. నాగర్ కర్నూలు జిల్లా మనం ఎన్నుకోవాలి పోతేనే. ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా అనేది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. మనందరం దాదాపు 90% ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళే మనం ఉన్నాం. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా కనుక సభ సక్సెస్ చేయడంలో ఉమ్మడి జిల్లా ఏదైతే మహబూబ్ నగర్ కావచ్చు, వనపర్తి కావచ్చు, గద్వాల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, ఈ ఉమ్మడి జిల్లాలో కూడా ఈ రాజకీయం యొక్క ఎఫెక్టివ్ ఉంది. కొద్దిగా గ్రామ పంచాయతీ ఇంకేదైనా ఇది ఏకపోయినాం అనుకోండి, ఎట్లా బాగుపడతాం మనం? మన తండ్రులు మన తాతలు కష్టపడి మనం కష్టపడబట్టి మన పిల్లల భవిష్యత్తు, మన పిల్లలు కూడా ఇది ఇచ్చింది ఉండాలి. రిజర్వేషన్లు వస్తలేవు, చదువుకుందామంటే చదువు కాలేజీలో సీట్లు రావట్లేదు. ఒక ఇంజనీర్ రావాలంటే సీట్ రాదు, ఒక డాక్టరేట్ కావాలంటే ఎంబీబీ సీట్ రాదు, ఒక ఐఏఎస్ సీట్స్లో పోదామంటే ఒక ఐపీఎస్ ఎక్కడ రావట్లేదు. ఎవరు పట్టించుకుంటున్నారు? మన దగ్గర జనబలం లేదన్నా జనబలం లేదు. డబ్బు బాగా ఉండడము రావులు పట్టిందంతా వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, ఎమ్మెల్సీలు అవుతారు, క్యాబినెట్ అవుతారు. మన రావులు వెలువలు వారు ఫిట్ ఎంతమంది వేస్తారు, ప్రభుత్వాన్ని నడుపుతారు, ముఖ్యమంత్రి అవుతారు. ఎట్లా వాళ్ళు ఎంతమంది ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు అవకాశాలు వస్తున్నాయి, మనకి ఎందుకు రావట్లేదు? మన దగ్గర డబ్బు లేదు. అదే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే మనం సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ మనం కూడా చిట్టగొట్టి ఎమ్మెల్యేలు అవుతుంది, ఎమ్మెల్సీలు అవుతుంది, వ్యాపారాలు చేస్తుంటే డబ్బు సంపాదిస్తుంది. మన పిల్లలు మన వ్యాపారం మన యొక్క పరికరం ఏదైతే ఉందో పరివారం మొత్తం కూడా మనం మంచిగా ఉంటుంది. కానీ అట్లాంటి పరిస్థితి మనకు లేదు. మనకు ఆశించిన స్థాయిలో ఆర్థికంగా లేకపోవడం కారణం కానీ, అక్షర జ్ఞానానికి మన పూర్వీకులు దూరం కావడం కారణం కానీ, పేరు గొప్ప ఊరి దిగ్బారిన చెందాక మన శ్రీరాముని వారసత్వము, షట్చక్రవర్తులు ఒకరు సగర చక్రవర్తి వారసత్వం మనది, భగీరథుని యొక్క వంశం అని చెప్పుకోవడానికి చాలా గొప్ప ఉంటుంది. కానీ బతుకులు చూస్తే చాలా ఘోరంగా ఉంటాయి. ఎన్ని కష్టాలు పడ్డారు వీళ్ళంతా. ఒకప్పుడు వచ్చి ఇక్కడ ఏదో ఆ పని చేసుకొని చిన్న మేస్త్రి పని చేసుకుంటే చిన్న చిన్న కాంట్రాక్ట్. ఇప్పుడు మన పిల్లలకి ఏదో తెల్లగా చదువుకునేటువంటి